కూడి నీ మాటలు ధ్యానించటానికి, నిన్ను ఘనపరచటానికి, నీ వాక్యము ద్వారా మా జీవితాలు క్రీస్తు యేసునందు బలపడటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మేము నీ సన్నిధానములు కూడి ఉన్నాము తండ్రి. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యములో ఉన్న ప్రతి సంగతిని మేము జాగ్రత్తగా గ్రహించి గుర్తించి మీ యొక్క మాటల ద్వారా మా జీవితాలు తండ్రి నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి విధానములో మా బ్రతుకులు ఉండుటకు తగిన సహాయం చేయండి. మీ మాటల ద్వారా మేము ఎలా ఉన్నాము, మా జీవితాలు ఎలా ఉన్నాయి ప్రశ్నించుకోవటానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మాటలలో ఉన్నటువంటి పరమార్థమును మేము ఎరిగి ఈ లోకమందు ఒక ప్రత్యేకమైన జనముగా మేము జీవించినట్లు సహాయం చేయమని, నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని, వినుచున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యము ద్వారా మేలు పొందుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి ప్రతి శనివారం సామెతల గ్రంథం అనే పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ పుస్తకంలో జ్ఞానముతో కూడిన ఎన్నో మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పుస్తకములో మానవ జీవితానికి సంబంధించిన, మానవ బ్రతుకునకు సంబంధించిన అనేక రకాలైనటువంటి విషయాలు వ్రాయబడి ఉండటం, వాటిని మనము తెలుసుకొని జీవించటం చాలా ఉన్నతమైనటువంటి సంగతులని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. చాలండి. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢులు వారి నోరు అప్పుడే నాశనము అవుతుంది అనే విషయాన్ని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఈ బాక్స్ వాటి తిప్పేసేనాను ఎమ్మెంగి వస్తుంది కదా. ప్రియులారా, సామెతల గ్రంథంలో మనిషి ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాడు, ఎటువంటి పద్ధతులు మనిషి జీవితంలో ప్రవేశిస్తున్నాయో, తన శరీరమును మనిషి దేనికి బానిసగా చేసుకుంటాడో, తన శరీరమును ఎలాగూ మనిషి వాడుకుంటాడో అనే విషయాలు ఎన్నో ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి శరీరం చాలా ఉన్నతమైనది. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది అనే విషయం మనకు తెలుసు. కానీ ఈ దేహములో అనేక విధములైన పరిస్థితులు చోటు చేసుకొని మానవ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని మరిచిపోవటం మన జీవితంలో మనము చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ దేహాన్ని దేని కొరకు మనం ఉపయోగపెడుతున్నాం, ఈ దేహమును దేనికి అలవాటు చేస్తున్నాం, ఈ దేహము ద్వారా ఎవరికి ఉపయోగకరముగా ఉంది అనేటువంటి విషయాలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కొంతమంది శరీరాలు బద్ధకానికి, మరికొంతమంది శరీరాలు సోమరితనానికి,
మరికొంతమంది శరీరాలు చురుకుదనంగా ఉండటానికి, మరికొన్ని శరీరాలు అనేక రకాలైనటువంటి అబద్ధానికి, బుద్ధిహీనతకు, భక్తిహీనతకు చోటు చేసుకుంటూ, మరికొన్ని శరీరాలు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. శరీరం ఒక్కటే గాని ఎన్ని మానవ శరీరాన్ని ప్రియులారా చోటు చేసుకుంటూ బ్రతుకుతున్నాయో ఒక్కసారి మనము ఆలోచించాలి. మన దేహం మన చేతిలో వాడబడాలి, మనం అనుకున్నట్లుగా ఉండాలి. శరీరం అనుకున్నట్లుగా మనం చేస్తే మనకు చాలా నష్టం కలిగిపోతుంది. ఎందుకంటే మన దేహం అంటే మనకు ప్రేమే. ఎవరి దేహం అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి? మన దేహం మనకు ప్రేమ. మన దేహాన్ని ప్రేమించినంతగా మనము దేనిని కూడా ప్రేమించము అనే విషయం మనందరికీ తెలుసు. ఈ దేహము ఏది కావాలో అది పెడతాం తిండి విషయంలో. ఈ దేహము ఏది కోరుకుంటుందో ఆ దేహానికి కావలసిన వస్త్రాలు మనము ధరింపచేస్తాం. ఈ దేహము ఆశించింది, ఈ దేహము కోరుకున్న కోరికలన్నిటినీ కూడా మనము నెరవేర్చటానికి ప్రియులారా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. దేహము వద్దు అన్నదాన్ని మనము ప్రియులారా దాన్ని అలాగే ఉంచుతాం. దేహము కావాలన్న దాన్ని ఆ కోరికను మనము నెరవేర్చటానికి ఇష్టపడతాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేహాన్ని దేనికో ఒక దానికి బానిస చేస్తారు. దేహాన్ని ప్రియులారా మనము లోపరుచుకోవటం కాదు కానీ దేహములోనికే మన దేహాలు వెళ్ళిపోతున్నాయి, మన కోరికలు వెళ్ళిపోతున్నాయి, మన ఆశలు వెళ్ళిపోతున్నాయి. ఈ దేహము రకరకాలైనటువంటి పద్ధతులను, రకరకాలైన అలవాట్లకు గురైపోయి చాలాసార్లు ఇది దేవునికి కాకుండా పోతుంది. అందుకని దేవుడు మానవ హృదయము లోపలికి వెళ్ళి మానవ హృదయములో ఏమైతే దాగున్నాయో, మానవ జీవితములో ఏమైతే చోటు చేసుకున్నాయో వాటన్నిటి నుండి విడిపించటానికి దేవుడు వ్రాయించిందే ఈ యొక్క గ్రంథం. మానవ జీవితానికి ప్రమాదకరమైనది ఏది, మానవ జీవితానికి ఉపయోగకరమైనదేది, దేవునికి మహిమ తెచ్చేదేది, దేవునికి అవమానకరమైన పరిస్థితులు తీసుకొచ్చేదేది మన దేహములు అని చూపించి మనలను సరైన మార్గములో పెట్టి సరైన జ్ఞానములో నడిపించటానికి దేవుడు ప్రియులారా ఈ దేహము విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. కనుకనే ఆయన ఇన్ని విషయాలు తన గ్రంథంలో వ్రాయించాడు. మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆలోచిస్తే మళ్ళీ రెండు గుంపులు కనబడుతున్నాయి మనకు. ఒకటి జ్ఞానులు చేసే పని, రెండవది మూడుల యొక్క జీవితములో జరిగే పని. మూడులు, జ్ఞానులు, రెండు భాగాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. జ్ఞానులు, మూఢులు, భక్తిహీనులు, భక్తిపరులు, నీతిమంతులు, అనీతిమంతులు, యథార్థవంతులు, ప్రియులారా దేవునికి విరోధముగా బ్రతికే, వీటన్నిటికీ కూడా మనము ఈ సామెతల గ్రంథంలో రకరకాలైనటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. ఇవి మన జీవితానికి ప్రశ్నించుకునేటువంటి మాటలు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ, జ్ఞానులు, మూఢులు. మూఢులు అనే మాట, జ్ఞానులు అనే మాట, ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? శరీరము ఒక్కటే, దేవుని వలన అనుగ్రహించబడింది. కానీ ఇవి దేహములో చోటు చేసుకున్నాయి అంటే చోటు చేసుకున్నాయి. దీని వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, దీని వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి మనం ఆలోచించాం. ఇక్కడ జ్ఞానులు అనే మాట మనము చూస్తున్నాం. జ్ఞానులు అనగానే లోక సంబంధమైన జ్ఞానులు కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వారి లెక్క. మనము ఈ సామెతల గ్రంథంలో ఎక్కడ జ్ఞానము అనే మాట ఉపయోగించబడిందో అది దేని కొరకు ఉపయోగించబడింది, ఏ జ్ఞానాన్ని గురించి చెప్పాలనుకుంటుంది, ఏ జ్ఞానాన్ని మనకు నేర్పించాలని దేవుడు అనుకుంటున్నాడనే విషయాలు మనము తెలుసుకోవాలి. లోక జ్ఞానం చదువుట వలన వస్తుంది. లోక జ్ఞానం
నేర్చుకొనుట వలన వస్తుంది. లోక జ్ఞానం మన జీవితంలో ప్రియులారా మనము అనేక అనుభవాల గుండా వెళుతున్నప్పుడు వస్తుంది. లోక జ్ఞానం రకరకాలుగా రావచ్చు. దైవ జ్ఞానం అనేటువంటిది ప్రియులారా అది కూర్చుకున్న వారికి మాత్రమే దొరుకుతుంది. ఇది మనము గుర్తించాలి. మనుషులకు లోక జ్ఞానం చాలా ఉంది. వారి చదువును బట్టి, వారికున్న టాలెంట్ని బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి చాలా మనిషి జీవితంలో జనరల్ నాలెడ్జ్ బాగా తెలుసు మనిషికి. అది మన జీవితానికి ఎంతవరకు ఉపయోగం అంటే కొంతవరకే ఉపయోగం అనేది బైబిల్ చెబుతుంది. ఎందుకంటే ఈ లోకములో ఎంత జ్ఞానమైతే ఉందో దాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసిన సొలొమోను అన్నాడు, ఇదంతా వ్యర్థం అని అన్నాడు. అంతా వ్యర్థం, సమస్తము వ్యర్థమే అన్నాడు. ఏది ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి ప్రయత్నించి తెలుసుకోవాలని ముందుకు వెళ్ళి నేను ఒక గొప్పవాడిగా ఈ లోకములో పేరు పొందాలని వెళ్ళి తాను చివరికి అతడు విద్యాభ్యాసం చేశాడు, చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. కానీ అది అతనికి దుఃఖాన్నే కలిగించింది, ఆయాసాన్నే కలిగించింది అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు, తానే స్వయంగా చెప్పాడు, సొలొమోనే స్వయంగా చెప్పాడు, అధిక విద్య అధిక శోకమును కలుగ చేయును అని అన్నాడు. అధిక విద్యలో జ్ఞానం లేదంటారా? అధిక విద్యలో జ్ఞానం లేదా అండి? ఉందండి. అధిక విద్యలో జ్ఞానం ఎందుకు లేదు? జ్ఞానం ఉంది. ఈ రోజున ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప సైంటిస్టులుగా, గొప్ప గొప్ప ప్రియులార పండితులుగా, అనేక రకాలైనటువంటి విషయాలను బోధించేటువంటి బోధకులుగా కనబడుతున్న వారంతా జ్ఞానులు కాదా? జ్ఞానులే. కానీ ఆ జ్ఞానము కొంత మట్టుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం ఒక రోజున శూన్యమైపోతుంది. ఆ జ్ఞానం ఒక రోజున లయపరిచేస్తాడు దేవుడు. జ్ఞానుల జ్ఞానమును నేను శూన్యపరుతును అని అన్నాడు దైవ గ్రంథంలో. కాబట్టి ఈ లోక జ్ఞానం అనేది కొంతవరకు మాత్రమే, ఈ లోకంలో బ్రతకటానికి మాత్రమే ప్రయోజనకరమై ఉన్నది. కానీ దేవుని జ్ఞానం ఈ లోకములోను పరలోకములో కూడా మనకు సంబంధించిన విషయాలు నేర్పించేది ఈ జ్ఞానం. ఈ జ్ఞానము సమకూర్చుకుంటే వచ్చేది. సమకూర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, వచనం చదవండి ఒకసారి. జ్ఞానులు జ్ఞానమును ఏం చేస్తారట? సమకూర్చుకుంటారు అని వాక్యంలో చూస్తున్నాం. అంటే సమకూర్చుకోవాలి. దీన్ని సమకూర్చుకోవటానికి మనిషి అంతగా ఇష్టపడండి. లోక జ్ఞానము కోసం డబ్బు ఖర్చు పెడతాడు, లక్షలు ఖర్చు పెడతాడు. ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోనికి ఈ వీళ్ళు రావాలి అని కోరుకుంటారు. దానికి ఎంతైనా ఖర్చు పెడతాడు. ఖర్చు లేనటువంటి దైవ జ్ఞానం నేర్చుకోండి అంటే మాత్రం మనిషి దీనికి అంతగా ప్రాధాన్యత చూపించడు. చిన్నపిల్లల విషయంలో మనం ఆలోచన చేద్దాం. మన పిల్లలు మనకు తెలియకుండా ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టారనుకోండి, ఏం చేస్తామండి వాళ్ళని? మనకు తెలియకుండా ఒకరోజు స్కూల్ ఎగ్గొట్టారనుకోండి, ఏం చేస్తామండి? చాలా వారిని కొడతాం, తిడతాం. అవసరమైతే టైం ఉంటే తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి వస్తాం లేట్ అయ్యిందని. అంత జాగ్రత్త తీసుకుంటాం. ఒక్కరోజు సండే స్కూల్ ఎగ్గొడితే, మన పిల్లలు ఒకరోజు మనకు తెలియకుండా సండే స్కూల్ ఎగ్గొడితే అంత ప్రాధాన్యత తీసుకుంటావా? తీసుకోం. ఎందుకంటే దీనికి సమకూర్చుకోవటానికి అంత ఇష్టపడం మనం. అసలు మనకు మేలు కలిగించేది, దీవెనకరమైన స్థితిలోనికి నడిపించేది, మన భవిష్యత్తును ఒక మంచి స్థితిలో ఉంచేది ఇదన్న సంగతి మనకు తెలిసినా దీనికి మన పిల్లల విషయంలో మనం అంత జాగ్రత్త ఇవ్వమండి. ఒక్కసారి మనం ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తే, ఏ జ్ఞానానికి మనము ప్రాధాన్యత ఇస్తున్నామో, ఏ జ్ఞానము విషయంలో మనము మన పిల్లలను పెంచుతున్నామో
ఆలోచించాలి. మనము ఈ వాక్యము లేక దైవ జ్ఞానాన్ని కూర్చినటువంటి ఈ జ్ఞానాన్ని సమకూర్చి మనము వారికి ఇవ్వలేకపోతే ప్రియులారా ఎంత నష్టపోవలసి వస్తుందో బైబిల్ చాలా విషయాలు నేర్పించింది. ఎందుకంటే ఈ సామెతల గ్రంథం అయ్యేలోపు జ్ఞానం అనే మాట ఎన్నో చోట్ల ఉంది గనుక మనము అనేక విషయాలు దేవుడు చెప్పిన సంగతులన్నీ కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం, వీటిని సమకూర్చుకుందాం. వీటిని మన పిల్లలు కూడా గ్రహించినట్లుగా చెయ్యాలి, వారిని ఆ విధానములో పెంచాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అన్నాడు కదా, పెంచండి అన్నాడు. కానీ మనము ఈ మాటను అంతగా పట్టించుకోము, అంత జాగ్రత్త కూడా మనం తీసుకోమండి. అందుకే చివరికి వారు పెద్దయిన తర్వాత యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత వారికంటూ వారు సొంత నిర్ణయాలు తీసుకొని చివరికి తల్లిదండ్రులకే అవిధేయులైపోయి వారు దేవునికి దూరమైపోయి పూర్తిగా లోకములో కలిసిపోవటానికి కారణం ఏంటంటే వారిని దేవుని శిక్షలో పెంచలేదు గనుక, ఆ బోధలో వారిని పెంచలేదు గనుక వారు దారి తప్పిపోయారు. అదేమనంటే యెషయా గ్రంథంలో ఉన్న ఒక మాట చెబుతారండి. యవనస్తులు తప్పిపోతే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? యవనులు తప్పక తొట్టిల్లుదురు అని ఉంది. అందుకని యవనస్తులు తప్పిపోయినప్పుడు మనం ఈ మాట వాడతాం. కానీ ఆ మాట ఎవరికి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఏ సందర్భాన్ని చెప్పబడింది అనే విషయాలు మనం ఆలోచిస్తామా? యవనులు తప్పక వారు తొట్టిల్లుతారన్న విషయం చెప్పింది ఎవరికి? అందరికీ చెప్పిన మాట అది. ఏమండి, అందరికీ చెప్పిన మాట అనుకుంటున్నారు అది? ఒకసారి ఆ వచనం చూడండి, యెషయా గ్రంథము కదా, ఒకసారి దేవుని వాక్యములో మనము చూద్దామండి. యెషయా గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ మాటలు చూద్దాం. యెషయా గ్రంథం, ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథంలో దేవుని వాక్యంలో మనము చూడగలిగితే 40వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 28వ వచనం నుండి చదువుదామండి. మీకు తెలియలేదా, వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఎవరి గురించి చెబుతున్న మాటలు ఇవి? ఒక జనాంగాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ జనానికి సంబంధించిన మాటలు ఇవి. బాలురు సొమ్మసిల్లిపోతారు మీ టైంలో. మీరు దేవుని మాట వినలేదు గనక, దేవుని మాట ప్రకారం మీరు బ్రతకలేదు గనక సొమ్మసిల్లిపోతారు. యవనస్తులు తప్పక ఏమైపోతారు? మీ యవనస్తులు. అందరి యవనస్తులు కాదు, అందరి యవనస్తులు కాదు. మరి అలా అనుకుంటే మరి యోసేపు ఎందుకు తొట్టిల్లలేదు? యోసేపుకి అన్ని అవకాశాలున్నా ఎందుకు తొట్టిల్లలేదండి? కాబట్టి ఈ మాట వాడుకగా చేసుకొని యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు కాబట్టి యవనస్తులు ఏదో ఒక రోజున తప్పు చేస్తారని మనమే వాళ్ళకి సంజాయిషి ఇస్తున్నాం. అది ప్రియులారా అందరికీ కాదండి, అక్కడ చెప్పబడిన జనాంగానికి మాత్రమే. వారి భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెబుతున్నాడు. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో చెబుతున్నాడు. వారి పిల్లలు ఏ స్థితిలో ఉంటారో చెబుతున్నాడు. వారి యవనస్తులు ఎలా ఉంటారో చెబుతున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచే వారు ఎలా ఉంటారో చెబుతున్నాడు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని కొరకు బ్రతకని వాళ్ళు ఎలా ఉంటారనే విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఆ జనాంగానికి. దానిని తీసుకొని ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ అనంటే మాత్రం చాలా పొరపాటైపోతుందండి. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారంటే వాళ్ళ యవనస్తుల గురించి మాట్లాడుతున్నారు. వారు దేవునికి దూరమై బ్రతుకుతున్నారు గనుక
వారి జీవితాలు ఇలా అయిపోతాయని దేవుడు చెబుతున్నాడు అక్కడ. కాబట్టి దేవుని వాక్యములో ఉన్న విషయాలు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. విశ్వాసులు మరొక మాట వాడతారు, నీతిమంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తారు అనే మాట తీసుకొని నీతిమంతులు పడిపోయినా సరే మళ్ళీ ఏం చేస్తారట? లేస్తారట. దేనికి చెప్పబడింది ఆ మాట? ఎందుకు చెప్పబడింది? నీతిమంతులు 7 మార్లు పడినను అంటే లోకంలో పడటం కాదు, అది వారు లోకానుసారంగా పడిపోవటం కాదు, అది శ్రమలో పడిపోతే, బాధలో పడిపోతే, కష్టాలలో పడిపోతే, నష్టాలలో పడిపోయినా వారు తిరిగి లేస్తారు. అది అంతేగాని పాపంలో పడిపోతే కాదు. 7 మార్లు పాపంలో పడండి మళ్ళీ తిరిగి లేవండి అని కాదు అక్కడ అర్థం. నీతిమంతులు 7 మార్లు పడినను అంటే ఎందులో పడినప్పుడు? నీతిమంతుడు ఎందులో పడతాడు? శ్రమల్లో పడతాడు, కష్టాలలో పడతాడు, నిందలలో పడతాడు, అవమానాలలో పడతాడు, దెబ్బలలో పడతాడు, పాపంలో పడడు నీతిమంతుడు. ఎందుకు? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని బైబిల్ చెబుతుంటే, నీతిమంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తారంటే మరి పడిపోయిన వాళ్ళంతా లేవట్లేదే? తప్పది. అర్థం చేసుకోవటంలో పొరపాటు ఉంది. నీతిమంతులు శ్రమలో పడితే, కష్టంలో పడిపోతే దేవుడు లేపుతాడు, పాపంలో పడిపోతే కాదు 7 సార్లు. వాక్యం వింటున్న మనము ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి జ్ఞానము సమకూర్చుకునేటంటే ఇదే. జ్ఞానము కూర్చుకునేటంటే వాక్యం అక్కడ ఇదే ఉన్నప్పుడు ఆ వాక్యం ఎవరి కొరకు వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది, ఎవరికి చెప్పబడుతుంది, సందర్భం ఏంటి, అసలు అక్కడ ఉన్న విషయాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి. అందుకే ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే జ్ఞానులుగా బ్రతకాలి. జ్ఞానులు జ్ఞానమును ఏం చేస్తారు చెప్పండి? సమకూర్చుకొందురు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇదే కదండి దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్నేం చేస్తుంది? జ్ఞానము నిన్ను కాపాడుతుంది. చాలండి. జ్ఞానమును సంపాదించుకొనమన్నాడు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం మనల్ని కాపాడుతుందా? దైవ జ్ఞానం కాపాడుతుందా మనల్ని? ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ దేశంలో ఉన్నారండి? బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశములో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కల్దీల భాష నేర్చుకున్నారా? కల్దీల జ్ఞానాన్ని నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. ఆ దేశంలో ఉన్నప్పుడు సపరేట్గా వీరిని ఏర్పాటు చేసి వాళ్ళ జ్ఞానాన్ని నేర్పించారు కదా. ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రియులారా ప్రతిమకు మ్రొక్కనందున వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తే వాళ్ళ కాపాడిన జ్ఞానం ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. వాళ్ళ కాపాడింది దైవ జ్ఞానం అండి. వారు చదువుకున్నటువంటి చదువు జ్ఞానం కాదు. కల్దీల దేశంలో అది కాదు. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దానియేలును కాపాడింది ఏ జ్ఞానం? దైవ జ్ఞానం కాదా? యోసేపును చెరసాలలో వేసినప్పుడు యోసేపు రాజుగారి దగ్గరకు వచ్చి ప్రధానమంత్రిగా ఉండటానికి ఆ చెరసాల నుంచి విడిపించబడి, శ్రమ నుంచి విడిపించబడి, కష్టాల నుంచి విడిపించబడి ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళటానికి ఉపయోగపడింది ఏ జ్ఞానం? దైవ జ్ఞానమే మనల్ని కాపాడేది. లోక జ్ఞానం మనల్ని కాపాడలేదు. లోక జ్ఞానం బ్రతకటానికి, భూమి మీద మన శరీరాన్ని పోషించుకోవటానికి మాత్రమే పనిచేస్తుంది. దైవ జ్ఞానం మనల్ని కాపాడుతుంది. అది మన ప్రాణాన్ని కాపాడుతుంది, మన దేహాన్ని కాపాడుతుంది, మన శ్రమ నుండి కాపాడుతుంది, మన బాధ నుండి కాపాడుతుంది, మన కష్టము నుండి కాపాడుతుంది దైవ జ్ఞానం. అందుకే సమకూర్చుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందంటే ఏ జ్ఞానం సమకూర్చుకోవాలి? దైవ జ్ఞానం.
ప్రియులారా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే అక్కడేమన్నాడంటే జ్ఞానమును సంపాదించుకోండి అన్నాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం అదే దేవుని వాక్యములో 5వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అని అన్నాడు. ఏవండి, జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ఏంటట? ముఖ్యాంశం. అసలు ముఖ్యాంశం ఏంటి? ఏవండి, వార్తలు చదివేటప్పుడు వార్తలు చెబుతారండి. వార్తలు చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి ముఖ్యాంశాలు అంటాడు. అప్పటి వరకు వార్తలు చెప్పాడు అరగంట సేపు, టీవీలో కానీ రేడియోలో కానీ వార్తలు చెబుతారండి. అరగంట సేపు వార్తలు చెబుతారు. అరగంట సేపు వార్తలు చెప్పినప్పుడు విన్నాం కదా, మళ్ళేమంటాడు? ముఖ్యాంశాలు మరలా అంటాడు. అంటే ఇప్పుడు చదవబడిన వార్తలలో ఏమన్నాయట? ముఖ్యమైనవి ఉన్నాయి. ముఖ్యమైనవి ఉన్నాయి. ఆ ముఖ్యమైనవి మళ్ళీ రెండవసారి చెబుతారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, జ్ఞానము కలిగి ఉండటం, జ్ఞానమును నేర్చుకొనుట, జ్ఞానమును తెలుసుకొనుట, జ్ఞానమునకు అదేంటి చెప్పండి? ముఖ్యాంశం అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ఆ 4వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా, జ్ఞానమునకు ముఖ్యాంశము అని అన్నాడు కదా. ఒక్కసారి మనము దేవుని వాక్య భాగములో చూడగలిగితే అక్కడే మరొక మాట ఉంటుంది చూడండి. మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ ముఖ్యాంశం అని 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చాలండి. జ్ఞానము సంపాదించిన వాడు ఎవరు చెప్పండి? ధన్యుడు. ధన్యుడు అనే మాట అండి నిజంగా లోక సంబంధంగా వాడే పదం కాదండి. ఇది వాడే పదం కాదండి. ఆత్మ సంబంధంగా వాడే వాడే మాట అది. ధన్యుడు అనే మాట బైబిల్ గ్రంథంలో ధన్యుడు అనే మాట ఎన్నో చోట్ల మనకు కనబడుతుంది. ఎన్నో స్థలాల్లో మనకు కనబడుతుంది. తన పాపములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటి? ఏమంటే ఒకసారి మీరు ఆలోచించండి. మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నాం, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ధన్యులు అనే మాట, ప్రకటన గ్రంథంలో ధన్యులు అనే మాట, ఇలా బైబిల్ గ్రంథములో ధన్యులు అనే మాట మనకు కనబడుతుందంటే ధన్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకమును సంపాదించుకోవటానికి అర్హత కలిగిన వాడు అని అర్థం. అది ఆత్మీయ భాష, లోక సంబంధమైన భాష కాదు. అది లోక సంబంధమైన భాష కాదండి, ఇది ఆత్మీయ భాష. ధన్యుడు అనే మాట సామాన్యమైనది కాదు. అది ఎంత ఉన్నతమైనదంటే దేవుడు ఇష్టపడే మాట, దేవుడు కోరుకునే మాట. అది బైబిల్ గ్రంథంలో దేవుడు ధన్యుడు అనే మాట వ్రాయించాడు అనంటే నీవు పరలోకానికి సంబంధించిన వ్యక్తివయ్యా, పరలోకానికి అర్హత కలిగిన వ్యక్తివి అని చెప్పటానికి వాడిన పదం అది. అది చిన్నగా తీసుకోకూడదు మనం. అందుకే జ్ఞానము సంపాదించిన వాడు ఏం కలిగిన వాడు చెప్పండి? ధన్యుడు. అంటే లేఖనాన్ని ఎవరు సమకూర్చుకుంటారో, లేఖనాన్ని గురించి ఎవరైతే ప్రియులను తెలుసుకోవాలనే తపన కలిగి ఉంటారో, లేఖనానుసారంగా ఎవరైతే జీవించాలి, పరలోకానికి మేము చేరుకోవాలంటే ఇది మాకు అవసరమని ఎవరైతే ఆశ కలిగి, ఇంట్రెస్ట్ కలిగి దేవుని సన్నిధిలో గడుపుతారో వారు ధన్యులు. ఎందుకు? లేఖనములలో నిత్య జీవం ఉంది. ఈ జ్ఞానంలో ఏముందండి? ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 5వ అధ్యాయము 39వ వచనం చదువు. మయ్యన్న వద్దని 30. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అన్నాడు కింద పుట్టినట్లో. లేఖనాలను ఎందుకు పరిశోధించమన్నాడు? లేఖనాలలో ఏముంది చెప్పండి? నిత్య జీవం ఉంది. కాబట్టి జ్ఞానముతో కూడిన దేవుని మాటలలో నిత్య జీవం ఉన్నది గనుక
ఇదే జ్ఞానం. దీన్ని మళ్ళీ 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 ఎన్నిసార్లు చెప్పుకున్నది మనకు ముఖ్యాంశమే. అందుకే జ్ఞానమును సమకూర్చుకోవాలి. ఇది ఎవరు చేస్తారు అనంటే జ్ఞానులు చేస్తారు. జ్ఞానులు ఏం చేస్తారంటే జ్ఞానమును ఏం చేస్తారు? సమకూర్చుకుంటారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇశ్రాయేలీలు యూదా రాజుల కాలంలో దారి తప్పిపోయారు. వారి మీద ఒక శిక్ష వచ్చింది. ప్రియులారా, ఆహాజు, యోతాము వీళ్ళంతా పరిపాలన చేసిన తర్వాత కాలములో ఇశ్రాయేలీలను యెరోబాము పరిపాలన చేస్తున్న కాలములో దేవునికి దూరమైపోయి, దేవుని జ్ఞానానికి దూరమైపోయి, జీవితములో లోక సంబంధమైన అలవాట్లు నేర్చుకొని పడిపోయిన ఇశ్రాయేలీల యొద్దకు హోషేయ ప్రవక్తను పంపిస్తూ దేవుడు ఏమన్నాడు చూడండి. హోషేయ ప్రవక్తను పంపించి వాళ్ళ మీదకి శిక్ష వచ్చినప్పుడు, మీ మీదకి శిక్ష రాబోతుందని హోషేయ గారు హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఏమండి, ఏమనుకుంటున్నారండి వాళ్ళంతా? ఏం సంపాదించుకుందాం? ఎప్పటి నుంచి ఏం సంపాదించుకున్నారు వాళ్ళు ఇప్పటి వరకు? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు దేవుని మరిచిపోయారండి, దేవుని విడిచిపెట్టారండి, అన్యులతో కలిసిపోయారండి. ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, యూదులు అందరి గురించి మాట్లాడుతున్నాడు హోషేయ. మాట్లాడుతూ ఉండగా వారికి రాబోయే శిక్షను గురించి వారికి చెబుతూ ఉంటే వీళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇశ్రాయేలు, మనం ఎంత తప్పు చేశాం, మన దేవుడు ఎంత గొప్పవాడు, మన ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, మనల్ని ఎంతగా నడిపించాడు ఆయన, ఎన్ని రీతులుగా మన జీవితాలను శ్రమలలో నుండి, బాధలలో నుండి, శత్రు బలగము నుండి తప్పించాడు. అయ్యో, మనం దేవుడిని మర్చిపోయాం. రండి మరలా ఆయన వైపుకు తిరుగుదాం. మళ్ళీ ఏ జ్ఞానాన్ని పోగొట్టుకున్నామో ఆ జ్ఞానమును సంపాదించుకుందాము రండి. చూసారా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు? మళ్ళీ చదవండి, వచనం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము. ఏ జ్ఞానం ఇది? ఎవరిని గూర్చిన జ్ఞానం అండి ఇది? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఎందుకు వీళ్ళు అంటున్నారు యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము పోగొట్టుకున్నారు. వాళ్ళు నెట్టేశారు. 4వ అధ్యాయంలో నెట్టేశారు కదండి. అది లేకపోవటాన్ని బట్టే కదా దేవుడు చూచి వాళ్ళ జీవితాలను బట్టి బాధపడింది. కనికరమును, న్యాయమును, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవట దేశమందు దేవుడు చూచాడని ఉంటది కదా అక్కడ. చదవండి ఆ వచనం కూడా. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకుండా పోయింది. ఏమి లేకుండా పోయింది దేశంలో? ఎవరి మధ్యలో? ఇశ్రాయేలు మధ్యలో. ఏ ఇశ్రాయేలీలైతే జ్ఞానము కలిగి, జ్ఞానము సంపాదించుకొని, జ్ఞానమును సమకూర్చుకొని జ్ఞానాన్ని ప్రకటించాలో, ఇప్పుడు వాళ్లే జ్ఞానానికి ఏమైపోయారు? దూరం అయిపోయారు, పోగొట్టుకున్నారు వాళ్ళు. దేవుడు చూచాడు, దేశమందు అసలు జ్ఞానమే లేకపోవట చూచాడండి. చూచిన దేవుడు వారితో వ్యాజ్యమాడుతున్నాడు అని ఉంది అక్కడ. యెహోవా దేశ నివాసులతో ఏమాడుతున్నాడండి? కోపం వచ్చిందండి ఆయనకి, కోపం వచ్చింది. తన ప్రజలు ఏమైతే సమకూర్చుకోవాలో అది సమకూర్చుకోవటం మరిచిపోయి లోక సంబంధమైనవి సమకూర్చుకోవటం ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో అలవాటు చేసుకున్నారో లోకస్తులతో కూడా, వెంటనే దేవునికి కోపం వచ్చింది. వాళ్ళతో ఏమాడుతున్నాడు? వ్యాజ్యం, గొడవాడుతున్నాడు. ప్రజలు అనేక రకాలుగా పాడైపోయారు, అనేక విధాలుగా నాశనమైపోయారు. ఇప్పుడు దేవుడు ఆ విధముగా వారితో వ్యాజ్యమాడుతూ ప్రవక్త అయిన హోషేయను వారి మధ్యకు పంపించి
వారి మీదకి ఇదిగో ఈ శిక్ష పంపించబోతున్నాను, ఈ ప్రతిఫలం వారి మీదకి రాబోతుంది. ఒక ఎఫ్రాయిము కానివ్వండి, ఒక యూదావారు కానివ్వండి, ఒక ఇజ్రాయేలు కానివ్వండి, అందరికీ ఈ వార్త చెప్పు వెళ్ళి అని వారికి తెలియచేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు ప్రియులారా వాళ్ళ మనసుల్లో ఆలోచన చేసి, అయ్యో మనం ఎంత తప్పు చేశాం, మనం ఎంత పొరపాటు చేశాం, దేవుని జ్ఞానం లేకపోవటం వల్ల మనకు ఈ శిక్షలన్నీ వచ్చి పడుతున్నాయి, ఈ భయంకరమైన స్థితికి మనము గురైపోతున్నాము కదా, లెండి మరలుదాం దేవుని వైపుకు, ఆ యెహోవాను గుర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి అని అంటున్నారు. అంటే వీళ్ళని ఉగ్రత నుండి తప్పించేది ఏ జ్ఞానం? శత్రు బలము నుండి తప్పించేది ఏ జ్ఞానం? వీళ్ళని ప్రియులరా అనేక రకాలైన ఖడ్గాల నుండి తప్పిస్తున్నది ఏ జ్ఞానం? వాళ్ళనే కాదు, ఈ రోజు మనల్ని కూడా తప్పించేది ఏదైనా సరే లోక జ్ఞానం కాదండి. లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానమే మనల్ని తప్పిస్తుంది. శ్రమలో ఉన్నామండి, బాధలో ఉన్నామండి, ఒక డిగ్రీ పుస్తకం ఎదురుగా పెట్టుకొని మనం చదివితే మన బాధ తీరిపోద్దా? బైబిల్ తీసుకో, వాక్యం చదువు, మోకరించు, ప్రార్థన చేయి, నీ బాధ నుండి దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. నీ శ్రమ నుండి ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. నీ కష్టము నుండి తప్పిస్తాడు ఆయన. ఏ జ్ఞానము ఉంటే, ఏ జ్ఞానము సమకూర్చుకుంటే? దైవ జ్ఞానమును సమకూర్చుకుంటేనండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకములో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు, ఎన్నో పుస్తకాలు రచించబడ్డాయి, రచించబడుతూనే ఉన్నాయి, ఇక రచించబడతాయని సొలొమోను గారు ఎప్పుడో చెప్పాడు. లోకములు అనేక రకములైన పుస్తకములు రచించబడతాయని చెప్పాడా? చెప్పాడు. నేటికి సొలొమోను చెప్పిన నాటి నుండి నేటికి భూమి మీద ఎన్ని పుస్తకాలు రచించబడ్డాయి? ఎంతమంది వ్యక్తుల జీవిత చరిత్రలు కానివ్వండి, లోకములో జరిగే సంఘటనలు కానివ్వండి, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, ఎన్ని ప్రియులారా రచించబడుతున్నాయి. వాటిని మన ముందు పెట్టుకొని చదువుట వలన ఈ లోక చరిత్ర అర్థమవుతుంది, కానీ అది మన బాధను పోగొట్టుకోలేదు. బైబిల్లోనండి అద్భుతమైన మాట ఉంటుందండి. కీర్తనల గ్రంథం చూడండి, చాలా అద్భుతమైన మాట అండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ప్రియులారా, వాక్యములు 105వ కీర్తన, 105వ కీర్తన దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 14వ వచనము నుండి చదవండి. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను చదవండి. యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఏం పరిశోధిస్తుంది? బాధలో ఉన్నటువంటి, కష్టంలో ఉన్న, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి యోసేపు దగ్గరకు ఏమొచ్చింది చెప్పండి? ఏం పరిశోధిస్తుంది ఆయన దగ్గరకు వచ్చి? యెహోవా వాక్కు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉన్నది. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట అండి. ఎందుకు పరిశోధిస్తుంది? ఎందుకు పరిశోధిస్తుంది? ఒక్కసారి మనము ఆలోచన చేస్తే అక్కడ చూడండి, కింద ఉంటది, రాజు వర్తమానము పంపి అతని విడిపించెను, ప్రజల నేలిన వాడు అతనికి విడుదల చేసెను. అంటే ఇప్పుడు వాక్యం వచ్చి యోసేపును పరిశోధిస్తూ రాజులను ప్రియులారా దేవుడు వాడుకొని యోసేపును ఏం చేస్తున్నాడు చెప్పండి? అంటే ఇప్పుడు యోసేపును బాగు చేసింది ఏంటి? యోసేపును తప్పించింది ఏంటి? దేవుని వాక్కు కదా ప్రియులారా, ఆలోచించండి. అంటే దేవుని వాక్యమని ఈ జ్ఞానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. మనకు శ్రమ వచ్చినప్పుడు అండి దేవుని వాక్యం చదవండి, ఎంత ఆదరణ కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో.
దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టము మన జీవితాన్ని ఏలుతున్నప్పుడు వాక్యం దగ్గర మీరు మోకరించండి, వాక్యాన్ని చదవటం ప్రారంభించండి. ఎంత బలాన్ని చేకూరుస్తాయో. నా జీవితంలో ఎన్నో అనుభవాలు చెప్పగలను నేను. వాక్యం ఎన్నిసార్లు నన్ను ప్రియులారా మరి నా బాధలో నుండి నన్ను తప్పించిందో, నా కష్టముల నుండి తప్పించిందో, నాకు ధైర్యాన్ని కలిగించిందో ఎన్నో చెప్పగలను నేను. ఎందుకంటే ప్రియులారా, ఏ కష్టం వచ్చినా వాక్యము దగ్గరికి వెళతాను నేను. ఎందుకంటే మనల్ని బాగు చేసేది వాక్యమేనండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. వాక్కును పంపి బాగు చేశాడు, వాక్కును పంపి బాగు చేశాడు. ఆయన వాక్యం అంత శక్తివంతమైనది, ఆయన వాక్యం అంత బలమైనది, ఆయన వాక్యములు అంత జ్ఞానం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఇశ్రాయేలీయులందరూ కూడా వారి కష్టములో నుండి, వారి బాధలో నుండి, వారి ఉగ్రతల నుండి తప్పించేది దేవుని జ్ఞానమే గనుక ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, రండి యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందామన్నారా? సంపాదించుకోవటం అంటే ఏంటి? సమకూర్చుకోవటమేగా. ఏమండి? సమకూర్చుకోవటమే కదా. గ్రహించండి ప్రియులారా, సంపాదించుకుందామనండి, దాన్ని విడిచిపెట్టేశాం. దేవుని శిక్ష మన మీదకి వచ్చింది. శిక్ష పోవాలంటే మనలో ఏ జ్ఞానం రావాలి? దైవ జ్ఞానం రావాలి. అందుకే ప్రియులారా, జ్ఞానులు జ్ఞానమును ఏం చేస్తారండి ప్రియులారా? సమకూర్చుకుంటారు. ఎంత వాక్యం నేర్చుకుంటే అంత బలమండి మనకు. ఎంత వాక్యం నేర్చుకుంటే అంత స్థిరపడతామండి. ఎంత వాక్యము నేర్చుకొని మనం బ్రతుకుతామో అంతగా ప్రియులారా మన శ్రమలో ఆ వాక్యాలు మనకు ఆదరణ కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని వాక్యములో అంత శక్తి ఉందండి. అది మనకు అర్థమైతే అసలు వాక్యం వినకుండా ఉండలేం, చదవకుండా ఉండలేం, ధ్యానించకుండా ఉండలేం, దాన్ని సమకూర్చుకోకుండా ఉండలేమండి. మా ఇంట్లో ఎన్ని నోట్స్లు ఉంటాయో చెప్పలేం. నేను రాసుకున్నాయి కొన్ని అయితే చాలామంది సేవకులు తీసుకెళ్ళిపోయారు ఆ నోట్సులు. ప్రియులారా, కొన్ని అయితే ఆ మూటలు కట్టి దాచాం వాటిని. ఎందుకో తెలుసా? రేపు మా పిల్లలకు ఉపయోగపడాలి అవి. ఆ ధనం ఏంటి? ఆ ధనం వాక్యం అనే ధనం. అది వాక్యం అనే జ్ఞానం. ఏదైతే నేను నేర్చుకున్నానో, ఏదైతే ధ్యానిస్తానో, ఏదైతే దేవుడు నాకు చెబుతాడో ఆ విషయాలు మొత్తం నోట్స్లు ఎన్ని డైరీలు ఉంటాయో చెప్పటానికి వెళ్ళే. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతానంటే, ఎంత సమకూర్చుకుంటామో అంత జ్ఞానులం అవుతాం మనం. వాక్యాన్ని ఎంత సమకూర్చుకుంటామో వాక్యములు అంత జ్ఞానులం అవుతాం మనం. యోబు అంటాడు, నెరిసిన నీ తల్లిదండ్రుల కంటే కూడా నేను జ్ఞానవంతుడిని అంటాడు. అంత జ్ఞానం నేర్చుకున్నాడు ఆ కాలంలోనే. ఎవరు? యోబు గారు. ధర్మశాస్త్రం లేని కాలంలో, బైబిల్ లేని కాలంలో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. నీ తల్లిదండ్రులు నాకంటే పెద్దవారైనా, నెరిసిన వెంట్రుకలు కలిగిన వారైనా వారికంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వాడని నేను అని అంటాడు. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. కాబట్టి ప్రియులారా, వాక్యము అనే జ్ఞానం, దేవుని వాక్యం అనే ఈ జ్ఞానం సమకూర్చుకోవాలండి, మనం దాచుకోవాలండి. దీని ప్రకారం మనం జీవించాలండి. అప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మనం తప్పించబడతాం. శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తప్పించబడతాం మనం. ఇది జ్ఞానుల యొక్క పని. ఇక మూడుల పని ఏంటి? మూడుల నోరు. చదవండి ఆ వచనం, 10వ అధ్యాయం 14వ వచనం. జ్ఞానుల జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు వారిని ఏం చేస్తుందట? ఎందుకు మూడుల నోరు ఎందుకు నాశనం చేస్తుంది? ఎందుకు నాశనం చేస్తంటే వీళ్ళకి ఈ జ్ఞానం ఎక్కదో. ఎంతన్నా చెప్పండి, మూర్ఖులు వీళ్ళు ఎంతన్నా చెప్పండి, ఎక్కదండి వీళ్ళకి. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. 15వ అధ్యాయం 5వ వచనం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను ఏం చేస్తాడండి? తిరస్కరిస్తాడు. తండ్రి శిక్ష ఎందుకు చేస్తాడు చెప్పండి? సరి చేయటానికా, బాగు చేయటానికా, పాడు చేయటానికా? తండ్రి పిల్లల్ని శిక్షించేటప్పుడు
బాగు చేయటానికే శిక్షిస్తాడు తప్ప నాశనం అవ్వాలని ఏ తండ్రి అయినా శిక్షిస్తాడా పిల్లల్ని? శిక్షించడని. పిల్లల మీద కోప్పడినా, పిల్లల్ని కొట్టినా, పిల్లలను శిక్షించినా తండ్రి ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు పాడైపోకూడదు, నా పిల్లలు తప్పు త్రోవలోనికి వెళ్ళకూడదు, నా పిల్లలు భయం కలిగి బ్రతకాలి, నా పిల్లలు సరిచేయబడి బ్రతకాలి, నా పిల్లలు మంచి విధానంలో బ్రతకాలి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన పిల్లలను శిక్షించే విధానం ఇదే. అంతేగాని చావాలి అని ఎవరు కొట్టరు, ఎవరు శిక్షించరు. వాడు నాశనమైపోవాలని ఎవరు శిక్షించరు ప్రియులారా. కానీ మూఢుడు ఏం చేస్తాడట? తన తండ్రి చేయు శిక్షను ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. చాలా మంది జీవితాల్లోనండి ఈ రోజున భయము భక్తి లేకుండా లోకానుసారంగా లోక పద్ధతులలో బ్రతుకుతూ తల్లిదండ్రులకు అవిధేయులై జీవించటానికి కారణం ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రుల యొక్క మాటను వినలేదు గనుక, లోబడలేదు గనుక, తిరస్కరించారు గనుక ఈరోజు ఎంతో మంది యవనస్తులు తల్లిదండ్రులకు కాకుండా పోతున్నారు, నేటికి పోతున్నారు. ఎందుకు అంటే శిక్షను ఏం చేయలేదు, వాళ్ళు అంగీకరించలేదు, లోబడలేదు, గద్దింపుకు తృణీకరించేశారండి. అందుకేనండి ఆ వాళ్ళకి పెట్టిన పేరేంటంటే మూఢులు. వీళ్ళకి వివేకం ఉండదు. ఎందుకు వివేకం ఉండదు వీళ్ళకి? ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా నా మాట వినండి. ఈ మాట వినండి ప్రియులారా. యెరూషలేము వీధులలో ఇర్మియా గారు పరిగెత్తుచు చెప్పుచున్న మాటలండివి. ఇర్మియా గారు యూదా జనాంగంతో చెబుతున్న మాటలివి. ఏం చెబుతున్నాడు? కన్నులుండియు చూడక. మీ కళ్ళ ముందు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడో మీరు చూడకుండా ఉన్నారే. అంటే చూడలేదంటే వీళ్ళ కళ్ళతో చూడలేదని కాదు అర్థం. కళ్ళతో చూస్తున్నారు కానీ వాటిని ఏం చేయట్లేదు, వీళ్ళు గ్రహించట్లా. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు. చెవులున్నాయి కానీ చెబుతున్నాడు, భక్తుడు చెబుతున్నాడు, ప్రవక్త వచ్చి చెబుతున్నాడు. వింటున్నారు, చెవులతో వింటున్నారు కానీ వాటిని వారు చేయటం లేదు. కన్నులున్నాయి, చూడటం లేదు, చెవులున్నాయి, వినటం లేదు. ఎందుకు వినటం లేదంటే వివేకము లేదు వీళ్ళకి. అందుకే వివేకము లేని మూఢులారా అన్నాడు. ఏమి లేదండి వీళ్ళకి? వివేకం లేదు. వివేకం ఉండాలా వద్దా? ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడండి, ఒక విషయాన్ని మనతో చెబుతున్నాడు అనుకోండి. చెబుతున్నప్పుడు ఎందుకు చెబుతున్నాడు, దేని కొరకు చెబుతున్నాడు? మన మంచి కొరక, లేకపోతే మనలో ఉన్న మంచిని పరీక్షించటానిక, దేనికి చెబుతున్నాడు? లేదు ఆ వ్యక్తి చెప్పే మాటలు మనకు ఉపయోగమా కాదా అనేది మనం వింటే, సరైనటువంటి విధానములు అర్థం చేసుకుంటే అది వివేకం. ఆయన అట్లాగే చెబుతాడు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అలాగే మాట్లాడతారు. మా అమ్మ అట్లాగే చెప్పిందిలేండి, మా నాన్న అలాగే చెబుతాడులేండి అని అంటూ ఉంటారండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు విన్నారు కానీ చెవులతో విన్నారు, చెవులుండియు వినక. అంటే అర్థం ఏంటి? చెవులతో విన్నారు కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అలాగే చెబుతారులే, వాళ్ళకేం తెలుసులే. చాలామంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు. పిల్లలు పాపం ఆ తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసుకొని వాళ్ళని చదివిస్తారు. వీళ్ళు ఎంత కష్టపడి కూలి పని చేసి వాళ్ళని గొప్ప ప్రయోజకులు చేస్తారో, వాళ్ళు ప్రయోజకులైపోయి ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత నీకేం తెలుసు చదువుకోలేని దానికి అని అంటూ ఉంటారు. నీకేం తెలుసు చదువు లేనివాడికి అని అంటారు. చదువు లేని వాళ్ళకి తెలియదా? ఏమండి, వాళ్ళకి వివేకం ఉంది గనుక నా పిల్లల్ని చదివించాలనే ఆలోచన వాళ్ళకి కలిగి ఉంది. వాడెట్లాగో బ్రతుకుతాడని నేను వదిలిపెట్టేస్తే పరిస్థితి ఏంటి? వాళ్లే బ్రతుకుతారులే నేను వదిలిపెట్టేశారనుకో, పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. వాళ్ళు వివేచించారు, నేను చదువుకోలేదు, ఈరోజు కూలి పనులు చేసుకుంటున్నాను,
నా పిల్లలు అలా చేయకూడదు, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మాలాగా వాళ్ళు పొలం పనిలోకి వెళ్ళకూడదని వివేకంతో చేసిన పనా, లేకపోతే వాళ్ళు ప్రియులారా ఏదో మిమ్ములను వదిలిపెట్టేసేయాలనే ఉద్దేశంతో చేసిన పనా? వివేకం చూపించారు వాళ్ళు, మీడల వివేకం చూపించారు వాళ్ళు. అందుకే మీరు ఎంతటి వారయ్యారు. ఎంతటి వారైన మీరు మీకేం తెలుసులే, మీకు చదువు రాదు, మీరు చదువు లేనోళ్ళు అని వాళ్ళ తేలిక తీసేయకండి. వివేచన గొప్పది జ్ఞానం కంటే, లోక జ్ఞానం కంటే ఏది గొప్పదో తెలుసా? వివేచన గొప్పది. వివేకం అనేది చాలా అవసరం మనిషికి. వివేకము లేనప్పుడు మనిషి తొందరపడతాడు. వివేకము లేనప్పుడు మనిషి ప్రియులారా అనేక రకాలైన వ్యసనాలకు గురైపోతాడు. వివేకము లేనప్పుడు మనిషి జీవితం బ్రతుకును గురించి భవిష్యత్తు గురించి ఆలోచించడు. ఇక్కడ వాక్యంలో అదే జరుగుతుంది. వివేకము లేని మూడులారా ఈ మాట వినండి అని ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు యూదా జనాంగానికి తెలియచేస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. వివేకము లేనివారు. ఇంకో విషయం చెప్పనా, వీళ్ళు నేర్పు లేని మూడులు నేర్చుకోలేరు. ఒకటి శిక్షను తృణీకరిస్తారు, రెండవది వివేకించరు, మూడవది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయం. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ ఏమన్నాడు? నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి వాటిని ఏం చేయమన్నాడు? ఈరోజండి క్రైస్తవుల జీవితాల్లో కూడా ఈ వితర్కాలు ఎక్కువైపోతున్నాయండి. వితర్కాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే చాలా ప్రియుల నష్టం జరుగుతుంది క్రైస్తవ్యానికి చాలా నష్టం జరిగిపోతుందండి. వాళ్ళేదో అన్నారని మనం కూడా వాళ్ళని అనటం, వాళ్ళేదో తిట్టారని మనం కూడా వాళ్ళని తిట్టటం, వాళ్ళేదో ప్రియులర చేశారని తెలిసి తెలియని వాడు కూడా వితర్కాలకు వెళ్ళిపోవటం. ఈనాడు సమాజంలో ఎన్ని జరుగుతున్నాయండి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మన వితర్కం, మనము ప్రియులర మాట్లాడే ప్రతి చర్చ ఎదుటివాని మార్పును తీసుకురావాలి. ఎదుటివానికి మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురావాలంటే ప్రియులర ఆ వివాదం ఎలా ఉండాలి? ఆ వాదం ఎలా ఉండాలి? సత్యమైన అనుభవ జ్ఞానముతో కూడిందై ఉండాలి, సాత్వికముతో జరిగించాలి, అవసరమైతే కీడు కూడా అనుభవించాలి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ వ్యక్తి మార్పును కోరాలి. కానీ ఇప్పుడు అవేమి లేవు. వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం తెలియని వాడు ప్రతి ఒక్కరు డిబేట్కి వెళ్ళటం, ఏమండి అక్కడ కూర్చోవటం, చివరికి తేలకళ్ళు వేసుకుని ఇంటికి రావటం. ఎందుకు ఆ బాధ? ఇవన్నీ ఎవరు చేసే పనులు? నేర్పులేని మూడులు. వీళ్ళకి నేర్పు ఉండదు, వాక్యం నేర్చుకునే గుణం ఉండదు, వాక్యములో లోతైన విషయాలు తెలియవు, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం తెలియదు వీళ్ళకి. కానీ ప్రియులారా వీళ్ళు మూడులుగా ఏదో మేము ప్రజల ముందు కనబడాలి, మేము యూట్యూబ్లో కనపడాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయి వితర్కాలు చేస్తూ ఉంటారండి. ప్రియులారా అది క్రైస్తవులంగా మనకు తగదు అది. ఎందుకంటే బైబిల్ చెబుతుంది నేర్పులేని మూడుల వితర్కాలు ఏం చేయమన్నాడు? వద్దు, అవి మనకొద్దు అన్నాడు. ప్రియులారా అవి మనకు అవసరం లేదు. మన పరిస్థితి ఏంటి? ఏ వ్యక్తినైనా సాత్వికముతో దేవుని మాటల చేత సత్యమైన వాక్యముతో ప్రజలను మారు మనసు వైపుకి ఏం చేయాలి? మనము నడిపించాలి. పగలు ద్వేషాలు పెంచుకునే విధానములో ఉండకూడదు మన మాటలు. మనం ప్రకటించే మాట కానీ, మనము చెప్పే మాట కానీ, మనము ఏదైతే ప్రియులను బోధిస్తున్నామో బోధ కానివ్వండి, ఇతరులకు మార్పు కలిగించాలనే ఉద్దేశంతోనే చేయాలి. మనం సాతాను చెరపట్టబడిన వీరిని ప్రియులారా
మనము బయటికి విడిపించాలంటే సాత్వికం ఎంత అవసరం. అందుకే మిమ్మల్ని ఎవడైనా ప్రశ్నిస్తే, మిమ్మల్ని ఎవరైనా హేతు అడిగితే భయముతోనూ సాత్వికముతోనూ వారికి సమాధానము చెప్పండి అన్నాడు పేతురు పత్రికలో. కాబట్టి ప్రియులారా, నేర్పులేని మూడులు, నేర్చుకోవటానికి ఇష్టపడరు వీళ్ళు, ఎప్పుడు కూడా మాట్లాడటానికి ఇష్టపడతారు వీళ్ళు. తర్వాత వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, వివేకం ఉండదు, మూడులకేముండదు వివేకం. ఆలోచించి మంచి నిర్ణయాలతో ముందుకెళదామనే వివేకం ఉండదు. తర్వాత ప్రియులారా, తండ్రి చేసే శిక్షను ఏం చేస్తారు వీళ్ళు? తృణీకరిస్తారు. తండ్రి ఎప్పుడైనా శిక్షిస్తున్నాడంటే బాగు చేయటానికే శిక్షిస్తాడు తప్ప నువ్వు చెడిపోవాలని శిక్షించడు. బయటోడు నిన్ను శిక్షిస్తున్నాడంటే దానికి ప్రియులారా ఏదో కారణం ఉంటది. ఏమండి, బయటోడు ఒక వ్యక్తిని కొట్టాలనుకుంటాడంటే పగ ఉంటది, ద్వేషం ఉంటది. కానీ తండ్రి బిడ్డను కొట్టాలంటే ద్వేషం ఉంటుందా, పగ ఉంటుందా? ఉండదు. ఏముంటది? నా కొడుకును సరిచేయాలి, నా కూతుర్ని సరైన మార్గంలో పెట్టాలి, వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళుగా ఉండాలి, భవిష్యత్తులో వారు మంచి పేరు తెచ్చుకోవాలి. ఇదే ఆలోచనతో శిక్షిస్తాడు తండ్రి. కానీ ఇటువంటి శిక్షను ఏం చేస్తాడట మూఢుడు? తృణీకరిస్తాడు. కాబట్టి ప్రియులారా, వాడి నోరు వాడిని ఏం చేస్తుంది? నాశనం. ఒక మాట చెప్పనా, వాడికి శిక్ష కూడా అదేనండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. తెలివి గలవానికి వారి తెలివి జీవపు ఓట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. ఏంటి? మూడులకు ఇక ఎవరు చెప్పినా వాళ్ళు వినరు కదా, వారి మూఢత్వమే వాడికి ఏమైపోతుంది? ఒక శిక్షగా మారిపోతుంది ప్రియులారా. అందుకే అన్నాడు కదా, మూడుల నోరు వారిని ఏం చేస్తుందన్నాడు? అప్పుడే నాశనము చేయును అని అన్నాడు. అప్పుడే అని అన్నాడు. మళ్ళీ చదవండి ఆ వచనం. సామెతల గ్రంథంలో మనం చదువుకున్న వచనం 14వ వచనం. మూడుల నోరు అప్పుడే నాశనము, అప్పుడే నాశనాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి మూడుల వలె కాక జ్ఞానుల వలె జ్ఞానమును సమకూర్చుకుందాం, వాక్యాన్ని సమకూర్చుకుందాం, వాక్య సంబంధమైన ప్రార్థన చేద్దాం, వాక్య సంబంధమైన జీవితాన్ని జీవిద్దాం. వాక్యమును సంపాదించుకుంటే, ప్రార్థనా జీవితము కలిగి ఉంటే, ఆత్మీయతలో మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనము శిక్ష నుండి తప్పించబడతాం. రాబోయే ప్రియుల భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి తప్పించబడతాం, శ్రమల నుండి తప్పించబడతాం, ప్రియుల అనేక రకాలైన బలహీనతల నుండి తప్పించబడతాం. వీటన్నిటి నుండి తప్పించేది దేవుని వాక్యమే. వాక్కు బాగు చేస్తుంది మనల్ని, ఆయన వాక్కు. ఏమండి, ఒకవేళ మనం బలహీనతగా ఉన్నామండి, ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నేను బలహీనతగా ఉన్నాను, నా బలహీనత తీసివేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, మనం బాగు చేయటానికి ఎవరి వాక్కు రావాలి? దేవుని వాక్యే రావాలి. లేదు, శ్రమలో ఉన్నాం, ప్రభువా నేను శ్రమలో ఉన్నానయ్యా, నేను కష్టంలో ఉన్నాను, నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా, నాయన నీవే నాకు సహాయము చెయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, మన శ్రమ నుండి తప్పించటానికి, మన కష్టము నుండి తప్పించటానికి ఎవరి వాక్కు రావాలి? దేవుని వాక్కు రావాలి. ఆయన వాక్కు మనల్ని పరిశోధిస్తుందండి. వచ్చి మన దగ్గరికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, నిజంగా ఈ వ్యక్తిని బాగు చేయటానికి ఈ వ్యక్తి అర్హుడేనా? ఇదిగో ఈ వ్యక్తి ప్రార్థన చేస్తుంది, ఈ ప్రార్థన చేయటానికి, ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వటానికి ఈ వ్యక్తి అర్హుడేనా, ఈమె అర్హురాలేనా అని దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశోధిస్తుంది. ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా వాక్కు వచ్చి వారిని ఏం చేసింది? పరిశోధించింది. పరిశోధించి ఓకే, ఈ వ్యక్తి శ్రమలో నుంచి బయటపడటం నా చిత్తం, ఈ వ్యక్తి బాధల నుంచి బయటపడటం నా ఇష్టం, ఈ వ్యక్తి బలహీనతలో నుంచి బయటపడటం నాకు ఇష్టం అని దేవుడు అనుకొని తన వాక్కును పంపిస్తే తప్ప మనం వాటన్నిటి నుంచి ఏం చేయలేము? తప్పించబడలేము. కాబట్టి అందుకే జ్ఞానము కలిగిన వారమై జ్ఞానము సమకూర్చుకుందాం, దేవుని నుండి మేలులు పొందుదాం. అది దేవుని గూర్చిన జ్ఞానం. వాళ్ళు దేవుని జ్ఞానము లేనప్పుడు వారు పొందిన భయంకరమైనటువంటి శిక్షలను బట్టి వారందరూ వివేకం తెచ్చుకున్నారు, జ్ఞానము తెచ్చుకున్నారు, జ్ఞానులుగా వారందరూ అనుకున్నారు, రండి యెహోవా వైపుకు మరలుదము, యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అని వాళ్ళంతా సమకూడారు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లుగా
దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు, మనము బ్రతుకుతున్నాము అంటే, జీవిస్తున్నామంటే, శ్రమ నుండి తప్పించబడుతున్నాము అంటే ఆయన వాక్యే కారణమని తెలుసుకొని, ఇంకా ఆయన వాక్కు ద్వారా మనము అనేక రకాలైనటువంటి పరిస్థితుల నుండి తప్పించుకొని దేవుని కొరకు బ్రతకటానికి మనము జ్ఞానులుగా మారదాం, మూడులుగా కావద్దు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. తండ్రి, నిజమే ఈ లోకములో ప్రభా నేను బ్రతికి ఉన్నానంటే అది నీ కృపే నాయన. ఈ లోకములో ప్రభా నేను జీవిస్తున్నాను అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థించామయ్యా. ఆ ప్రార్థనకు నాయన తగినటువంటి ప్రతిఫలం నాయన నీవిచ్చావు కాబట్టి నేను బ్రతికానయ్యా. సహాయము చేయండి నాయన. నీ వాక్కు నాకు కావాలి. నీ జ్ఞానము నేను సమకూర్చుకుంటానయ్యా. జ్ఞానము సంపాదించుకొనుటకు నాయన నాడు ప్రజలు కూడుకున్నారు. అది ముఖ్యాంశం మా జీవితంలో. ఆ జ్ఞానము సంపాదించుకునేవాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది నాయన. అట్టి బాటలో నన్ను నడిపించవా? ఒక్కసారి మనము దేవునికి అర్పించుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. నువ్వెక్కడా కూర్చున్నా నీకు సహాయం రాదు, కానీ